హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీని వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అదేంటంటే దొండకాయ మసాలా వేపుడు అండి. మామూలుగా మనం ఫంక్షన్స్కి అలాగే మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మనకు క్యాటరింగ్ వాళ్ళు దొండకాయ కొంచెం క్రిస్పీగా మనకు సర్వ్ చేస్తూ ఉంటారు కదా అండి. అదైతే అందరూ చాలా ఇష్టపడతాం కదా. చాలా ఈజీగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదే దొండకాయ మసాలా వేపుడు అండి. దొండకాయ 65 అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అర కేజీ పచ్చి దొండకాయలండి, కొంచెం మాగకుండా ఇలా చూడండి, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పచ్చిగా ఉండాలి. అన్నీ ఒకే మీడియంగా ఉంటే మనకు చక్కగా ఫ్రై అవుతాయండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చూపించాను కదండి, సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అంతే అండి. కొంచెం మనకు మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేదు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చండి. ఆల్రెడీ మనకు దొండకాయలో తడి అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత ముందుగా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం నీళ్లు అవసరమవుతాయి. కొద్దిగా చేతిలో తీసేసుకొని ఈ విధంగా చిలకరించి వేసేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేసామంటే మనకు ఆ దొండకాయ అనేది క్రిస్పీ రాకుండా మెత్తగా ఉంటుందండి. చూడండి, కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా అంతా కూడా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని చూడండి, ఈ విధంగా ఒక్కొక్క దొండకాయనే తీసేసుకొని ఇలా విడివిడిగా వేసేసుకోవాలి. అప్పుడు మనకు ఆ దొండకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. అలాగే కోటింగ్ కూడా మనకు ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ విధంగా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ కూడా మనం మరీ లావుగా కట్ చేసామంటే ఆ దొండకాయ పైన కోటింగ్ మాత్రం వేగిపోతుంది. దొండకాయ అనేది పచ్చిగా ఉంటుందండి. సో అందుకని మనము సన్నగా కట్ చేసేసుకోవాలి. అయితే మాడకుండా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మంచి కలర్లో చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా, దొండకాయ కూడా ఫ్రై అయింది. అలాగే పైన కోటింగ్ కూడా క్రిస్పీగా ఫ్రై అయింది. చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా ఇలాగే కూడా తినచ్చు, లేదు సాంబార్ పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మామూలుగా మనం దొండకాయతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మామూలుగా మనం ఆ మ్యారేజెస్లో అలా వెళ్ళినప్పుడు అలా చాలా బాగుందని అనుకుంటూ ఉంటాం కదా అండి. ఇంతే అండి. కావాలంటే ఇందులో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నాను. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా అదే ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం చేసుకున్నప్పుడు ఈ పల్లీల కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మామూలుగా మనకు బెండకాయ కానీ దొండకాయ కానీ అలా ఇచ్చినప్పుడు పల్లీల కాంబినేషన్తోనే క్యాటరింగ్ వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు. అలాగే పచ్చిమిర్చి కూడా బాగుంటుందండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని, ఇంకా కరివేపాకు కూడా పచ్చి కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఈ దొండకాయ ఫ్రైలో చాలా బాగుంటుందండి. మామూలుగా మనం దొండకాయని కొంచెం పల్లి పొడి, అలా పుట్నాల పొడి, కొబ్బరి పొడి వేసి చేస్తూ ఉంటాం. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇవన్నీ కూడా మనం ముందుగా దొండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో మనం కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకును కూడా మిక్స్ చేసేసుకొని చివరిగా మళ్ళీ కొద్దిగా కారం పొడి, ఒక్క చిటికెడు సాల్ట్ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇష్టపడే వాళ్ళు కొంచెం చాట్ మసాలా, లేదు మిరియాల పొడి అలా కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకి దొండకాయ అంటే ఇష్టపడతారు కదా. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా మనం క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా అండి. సో ఈ విధంగా కూడా చేసుకొని మనం పిల్లలకు పెట్టామంటే హ్యాపీగా తింటారు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. అంతే కదండి, చాలా సింపుల్గా మనం క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా ఈ దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే దొండకాయలు మాత్రం కొంచెం
పచ్చిగా ఉండేటివి తీసుకుంటే మనకు రెసిపీ అనేది బాగా వస్తుంది, కొంచెం మాగినవి కాకుండా. అంతే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.